హాయ్ అండి. ఇవాళ నేను నిమ్మకాయ పచ్చడి ఎలా పట్టుకోవాలనేది చూపిస్తానండి. స్మాల్ క్వాంటిటీలో అంటే ఒక 12 నిమ్మకాయలు తీసుకొని ఇలా స్లైసెస్‌గా కట్ చేసుకొని 2 డేస్ బిఫోరు నిమ్మకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా రెండిటిని కూడా పసుపు, కల్లుప్పు వేసేసుకొని బాగా ఊరబెట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు నేను గ్లాస్ చూపించాను కదండీ! ఆ గ్లాస్ క్వాంటిటీతో కారం కారం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. గ్లాసున్నర కారం వేసుకోవాలండి. ఇప్పుడు అల్లం ముక్కల్ని కొంచెం చిన్న చిన్న స్మాల్ స్లైసెస్‌గా కట్ చేసుకొని అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం మెంతిపిండి కూడా కొద్దిగా తీసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా మిక్సీ పట్టేసేసి ఆ పేస్ట్‌ని కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా ముక్కకు బాగా పట్టేలాగా గరిటెతో కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలండి. ఈ వింటర్ సీజన్‌లో ఈ నిమ్మకాయ పచ్చడి చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మనం వేడి వేడి అన్నంలో గనుక నెయ్యేసుకొని తింటే నిమ్మకాయ పచ్చడి చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు కదండీ! నిమ్మకాయ పచ్చడి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా పడతారు. ఈ స్మాల్ క్వాంటిటీలో మేము ఈ విధంగా చేస్తామన్నమాట. అది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. ఇదిగోండి ఇలా ప్రిపేర్ అయ్యింది. ఇప్పుడు దీనిలో ఒక 4, 5 నిమ్మకాయల రసం దీనిలో యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసుకొని పైన పిండేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. చాలా సింపుల్‌గా నిమ్మకాయ పచ్చడి తయారు చేసే విధానం ఇదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఇలా పచ్చడి మీరు కూడా పట్టి ఎలా ఉందో నాకు కామెంట్స్‌లో చెప్పండి.